అడిగారు. అయినా మీకేంటండి? అయినా నాకు ఆ దీప అంటే ఇష్టం లేదు అని చెప్పాను. ఆ దీపకు కన్యాదానం చేయడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పాను. అయినా కూడా నా మాట మీరు ఎవ్వరు వినిపించుకోలేదు. నాకు ఇష్టం లేని పని చేయమని పదే పదే ఫోర్స్ చేశారు. ఈ పెళ్లి ఎప్పుడైనా ఆగిపోతుంది అనుకున్నాను. ఎలాగైనా ఆగిపోతుంది అనుకున్నాను. కానీ ఈ పెళ్లి జరిగే సూచనలు కనిపించాయి కాబట్టి ఆ పెళ్లిని ఆపేయాలని నేను అనుకున్నాను. నాకు నచ్చని పని నేను ఎప్పటికీ చెయ్యను. అందులోనూ నా భర్త ప్రాణాలు, నా దీర్ఘ సుమంగలిగా ఉండమని దీవించిన నా పెద్దవాళ్ళ దీవెనలు ఫలించకుండా నా తాళిబొట్టుని పొట్టన పెట్టుకోవాలని చూసిన దానికి నా చేత్తో తాళినిచ్చి కన్యాదానం చేయించాలా? అది ఎలా కుదురుతుందండి? అది ఎలా సాధ్యపడుతుంది? అసలు నాకు ఇలా చేయడం అస్సలు ఇష్టం లేదు. నేనసలు దీనికి ఒప్పుకోను. అందుకని ఇదంతా చేశాను. అయినా నేను చేసిన దాంట్లో తప్పేముంది? నా కూతుర్ని చంపాలనుకుంది. అలాగే నా మాంగల్యాన్ని పొట్టన బెట్టుకోవాలనుకుంది. అలాంటి దానికి నేను కరెక్ట్ శిక్ష వేశాను. ఇందులో తప్పు అని అనుకుంటే మీరు వెళ్లి మీ చెల్లెలికి, మీ అల్లుడికి క్షమాపణ చెప్పండి. అంతేకాని ఈ విషయంలో దీప కాళ్ళ మీద పడి, ఇంకా మీ చెల్లెలి కాళ్ళ మీద పడి, ఆ కార్తీక్‌ని కూడా క్షమించమని అడగాలంటే నా వల్ల కాదు. ఆఖరికి చావనైనా చస్తాను కానీ ఇలా 10 మంది కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమంటే మాత్రం నేను అడగను. ఎందుకంటే నేను చేసింది తప్పు అని భావిస్తే నేను వెంటనే వాళ్ళకి సారీ చెప్తాను. కానీ నేను చేసింది తప్పు కాదు. అలాంటప్పుడు నేనెందుకు బాధపడాలి? ఎందుకు నేను వాళ్ళందరి కాళ్ళ మీద పడి వాళ్ళకు క్షమాపణ చెప్పాలి? అంటూ ఇక గట్టి గట్టిగా వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదమే జరుగుతుంది. ఆ తర్వాత సుమిత్ర మనసుని పూర్తిగా నాశనం చేసేసింది. సుమిత్ర మనసు ఇలా అయిపోవడానికి కారణం ఈ జోస్నే. జోస్న అందరిని మెల్లిమెల్లిగా పొల్యూట్ చేసేస్తుంది. ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసి దాసుకి సో జోస్నకి మధ్య ఏం జరిగింది? అసలు దాసుని జోస్న ఎందుకు చంపాలనుకుందో తెలుసుకునేలాగా చేయాలి. లేదంటే ఇదంతా చాలా కష్టమైపోతుంది. జోస్న రోజు రోజుకి తన ఆగడాలు శృతి మించిపోతున్నాయి అని అనుకుంటూ బాధపడుతున్న సమయంలో ఇక శివనారాయణను కలవడానికి తన చెల్లెలు ఇంటికి వస్తుంది. తన చెల్లెలు రాగానే ఇంతవరకు ఉన్న బాధని చెల్లెలి మొహం చూసి చాలా తన కళ్ళ ముందు తన బాధనంతా వెళ్ళగక్కుతాడు శివనారాయణ. "వచ్చావమ్మా" అంటూ అనగానే, "ఏమైందన్నయ్య? ఎందుకలా సైలెంట్‌గా ఉన్నావు? అసలు ఏమైంది? ఎందుకలా బాధపడుతున్నావు? అయినా అసలు నువ్వు ఎంత గాంభీర్యంగా ఉంటావు? అసలు నేను నిన్ను ఇలా చూడడం ఇదే మొదటిసారి. ఎందుకన్నయ్య అలా చేస్తున్నావు? వదిన చనిపోయినప్పుడు ఇలా డల్‌గా అయిపోయావు. అయినా ఇప్పుడు మళ్ళీ అంతా బాగానే ఉంది కదా! అయినా ఎందుకు బాధపడుతున్నావు?" అంటూ ఇక అనగానే ఇంట్లో జరిగిందంతా ఒక్కొక్కటిగా ఇప్పటివరకు జరిగిందంతా కూడా పూసగుచ్చినట్టు చెప్తాడు శివనారాయణ. ఇక ఆ తర్వాత ఇందులో సుమిత్ర తప్పు కూడా ఉంది. కానీ ఏం చేస్తామన్నయ్య? తనకి ఇష్టం లేని పనిని తనని ఫోర్స్ చేసి చేయమన్నారు. అందుకనే తను ఇలా చేసిందేమో! అయినా జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి మీరు బాధపడ్డం ఎందుకు అనగానే, "అది కాదమ్మా! ఆ పంతులు గారు చెప్పిన దాని ప్రకారం ఇంటి ఆడపడుచు సంతోషంగా ఉంటేనే ఈ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని చెప్పారు. కానీ ఆ ఇంటి ఆడపడుచు శాపనార్థాలకు ఈ ఇల్లు గురయింది. అలాంటప్పుడు ఈ ఇంట్లో శుభకార్యం ఎలా జరుగుతుంది? నా మనవరాలి పెళ్లి ఎలా జరుగుతుంది? నా మనవరాలికి సంబంధించిన ఏ కార్యం చేయాలన్నా ముందు నా ఇంటి ఆడపడుచు సంతోషంగా ఉండాలి కదా!" అని అనగానే, "నేనన్నీ చూసుకుంటానులే అన్నయ్య. నువ్వేం టెన్షన్ పడకు. అయినా నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండడానికి నేను లేకపోతే ఎలా? ఇన్నాళ్ళు అంటే ఇన్నాళ్ళు అంటే మీ బావగారు అమెరికాలో ఉండడం వల్ల నేను రాలేకపోయాను. కానీ మీ బావగారు ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఇంకా అక్కడే సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత నేను ఒక 1 మంత్ వెకేషన్ కోసం ఇలా మిమ్మల్ని అందరిని చూసి చాలా రోజులయిందని ఇలా చూడాలనిపించింది. ఎలాగైనా నా మనవరాలి పెళ్లి కూడా చూద్దామని వచ్చాను. అంటే నా మనవరాలతో కాస్త స్పెండ్ చేసినట్టు ఉంటుందని కూడా వచ్చాను. మీ బావగారు కూడా వీలు చూసుకొని త్వరలో వస్తానన్నయ్య" అంటూ ఇక అనగానే, "చాలా మంచిదమ్మా. అవును ఇంతకీ నా మేనల్లుడెక్కడ?" అని అంటూ అనగానే తను అక్కడ బయటే తను కూడా అక్కడే సెటిల్ అయిపోయాడు నాన్న. ఇక మనము వాళ్ళతో పాటే ఉండాలి కదా! పిల్లలెక్కడుంటే మనము అక్కడే కదా! వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా మనం కాలం గడిపేయడమే కదా అన్నయ్య అని అనగానే
చాలా మంచిదమ్మా. మీరైతే సంతోషంగా ఉన్నారు కదా అనగానే, మేము సంతోషంగా ఉన్నామన్నయ్య. కానీ ఆ సంతోషాన్ని నేను వెళ్ళేలోపు ఈ ఇంట్లో కూడా సంతోషాన్ని నింపి వెళ్తానన్నయ్య అంటూ ఇక శివనారాయణ చెల్లెలైతే అంటుంది. ఇక తర్వాత దశరథను చూసి తన మేనల్లుడిని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది. "ఎలా ఉన్నావురా? అసలు నిన్ను చూసి ఎన్నాళ్ళయిందిరా" అంటూ పట్టుకొని ఏడ్చేస్తుంది. "అత్త నువ్వెప్పుడొచ్చావు?" అంటూ అనగానే, "నేనిప్పుడే వచ్చాను కానీ నిన్ నా కోడలెక్కడ నా కూతురెక్కడరా?" అంటూ అనగానే తను పైనుంది అత్త అనగానే, "సరే నేను తనతో తర్వాత మాట్లాడతానులే కానీ ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు" అనగానే, "నాకు కొంచెం చిన్న పనుందత్త. నేను ఇప్పుడే వస్తాను. సరే నువ్వు రెస్ట్ తీసుకో అత్త. జర్నీ చేసొచ్చావు కదా!" అని చెప్పగానే, "అలాగే" అని చెప్పేసి అంటుంది. ఇక తర్వాత దశరథ వెళ్తాడు దాసుని కలవడానికి. కానీ అంతలోపే దాసే దశరథుని కలవడానికి వస్తాడు. అయితే ఆహ్, దశరథ దాసుతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే అక్కడ దాసుని చూసి, దాసు ఇంకా ఈ ఇంటికి వస్తున్నాడా? నిజానికి దాసు అంటే అన్నయ్యకి చాలా కోపం కదా! మరి బాగానే వస్తున్నాడే అంటూ అనుకోని దాసు, దశరథ మాట్లాడుతుంటే వాళ్ళని పలకరించడం కోసమని తను బయటికి వెళ్తుంది. దాసు దశరథతో మాట్లాడుతూ ఉంటాడు. "అసలు ఏమైంది? ఎందుకు నువ్వు నా దగ్గర నిజం దాచాలనుకుంటున్నావు? నువ్వు దాచిన నిజం వల్ల ఏం జరుగుతుందో ఈ ఇంట్లో అర్థమవుతుందా దాసు? నువ్వు నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పమన్నా చెప్పవని నాకు తెలుసు. కానీ నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈ ఇల్లు బీటలు వారే ప్రయత్నం జరుగుతుంది. జ్యోత్స్న అందరి మనసులో కుళ్ళుని నింపుతుంది. తను చేసే కుట్రలతో ఈ ఇల్లు ఏమైపోతుందో నాకర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం దాసు. నువ్వు దాస్తున్న నిజం వల్ల సుమిత్ర మనసు మొత్తం పొల్యూట్ చేసేస్తుంది ఆ జ్యోత్స్న. జ్యోత్స్న ఈ తప్పు చేసిందని తెలిస్తే జ్యోత్స్నని సుమిత్ర అస్సలు క్షమించదు. అలాగే జ్యోత్స్న ఆ మనసేంటో, తన మనస్తత్వం ఏంటో జ్యోత్స్న మనసు గురించి మొత్తం కూడా సుమిత్ర తెలుసుకుంటుంది. నిన్ను చంపాల్సినంత అవసరం తనకు ఏమొచ్చింది? అసలు నీకు తనకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? నువ్వు ఇప్పటికైనా చెప్పకపోతే నన్ను చంపుకు తిన్నంత ఒట్టే దాసు అంటూ దశరథ తన మీద ఒట్టు వేయించుకుంటాడు. ఇదంతా కూడా ఏంటి? దాసుని జ్యోత్స్న చంపడం ఏంటి? అయినా నా మనవరాలు అలా అనడమేంటి? అసలు దాసునెందుకు చంపాలనుకుంది? ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య? అంటూ అంతా కూడా అక్కడే ఉండి మొత్తం కూడా వినేస్తుంది. అది "అన్నయ్య అలా ప్లీజ్ ఒట్టు పెట్టకు. నేను ఏమి చేయలేను" అనగానే, "నువ్వు చెప్పకపోతే నా మీద, మీ వదిన మీద ఒట్టే" అనగానే ఇక ఆహ్, తప్పేది ఏం లేక ఎందుకంటే జ్యోత్స్న నా కన్న కూతురు కాబట్టి అనగానే ఒక్కసారిగా ముక్కలైపోతుంది దశరథ గుండె. "ఏం మాట్లాడుతున్నావు అవును. నేను నిజమే చెప్తున్నానన్నయ్య. ఒకరి పుట్టుక, ఒకరి చావు ఇది ఒకరిని కన్న పేగుకి దూరం చేసింది అనగానే, ఈ పుట్టుక, చావు ఏంటి నాకేం అర్థం కావట్లేదు దాసు. అసలు ఏం జరిగింది అనగానే, మా అమ్మ స్వార్థానికి ఇవంతా కారణాలు. ఆహ్, నీ కూతుర్ని ఒక నీ భార్య నుంచి దూరం చేసింది. మీ నుంచి మీ కూతుర్ని దూరం చేసి, మీ పొత్తులలో నా కూతురు పెరిగేలాగా చేసింది. మా వదినకు కూతురుగా మీ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన ఆ కూతుర్ని దారి తప్పించేసి, ఆ పాపని చంపాలని చూసింది నా కన్న తల్లి. ఆ ప్లేస్‌లో నా కూతుర్ని ఈ ఇంటికి ఏకైక వారసురాలుగా చూడాలనుకున్నది మా అమ్మ కోరిక. అందుకోసం మీ ఇద్దరికి పుట్టిన పాపని బయటికి పడేసింది. రౌడీనిచ్చి చంపించాలని చూసింది. కానీ ఆ పుట్టుక చాలా గొప్పది. ఆ పుట్టుకకి అంతం లేదు అన్నట్టుగా ఆ పాప చనిపోలేదు. మీ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపమైన ఆ కన్న కూతురు బ్రతికే ఉంది అనగానే, ఏంటి? నా కూతురు బ్రతికే ఉందా? ఎక్కడుంది దాసు? నా కూతురు ఎక్కడుంది? నా కూతుర్ని నేను చూడాలి. ఎక్కడుంది? అనగానే, మీరు రోజు మీ కూతుర్ని చూస్తూనే ఉన్నారు. మీరు మీరు మనసుకి కూతురుగా అనుకోకున్నా కూడా మీ భార్యాభర్తలు ఇద్దరూ దగ్గరుండి మీ కూతురికి కన్యాదానం కూడా చేశారు కదన్నయ్య అనగానే, "ఏం మాట్లాడుతున్నావు దాసు?" అనగానే, "అంటే దీప" అనగానే, "అవును. దీపే మీ కన్న కూతురు. మీ